'త్రిబుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా రూపొందిన చిత్రం 'దేవర'. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజమౌళితో సినిమా చేసిన హీరో నెక్స్ట్ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం ఆనవాయితీగా వస్తుంది. 'ఆచార్య'తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్న దర్శకుడు కొరటాల శివ తిరిగి 'దేవర' చిత్రంతో ప్రూవ్ చేసుకోవాలని అవసరమైన ఎత్తైతే ఉంది. సో మొత్తంగా 'దేవర'పై పెద్ద బాధ్యత ఉంది. ఫలితం ఏమవుతుంది అనేది సెప్టెంబర్ 23న తెలుస్తుంది. మరోపక్క 2 భాగాలుగా తెరకెక్కుతున్న 'దేవర' మొదటి భాగం హిట్ అయితేనే రెండో పార్ట్ వచ్చే ఆస్కారం ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా 'దేవర పార్ట్ 1' ట్రైలర్ బయటకి వచ్చింది. ఎందుకో ఈ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా చూశాక కానీ సినిమా ఫలితంపై ఓ అంచనాకి రావటం అనేది కరెక్ట్ కాదు. సో ట్రైలర్లోని లోపాలను పక్కన పెడితే 'దేవర' పాత్ర సినిమాకి చాలా ముఖ్యమని ట్రైలర్ చెప్తుంది. కానీ 'దేవర' బ్రతికున్నాడా చనిపోయాడా అనేది క్లారిటీనివ్వలేదు. మరోపక్క ట్రైలర్లోని చాలా విజువల్స్ మొదటి భాగంలో కనిపించవు అనేది ఇన్సైడ్ టాక్. 'దేవర' పాత్ర ఎంట్రీ క్లైమాక్స్ లో ఉంటుందట. సో విజువల్స్ ఫస్ట్ షాట్ లో మిస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ దర్శకుడు వీరసింహారెడ్డి చాలా రివర్స్ స్క్రీన్ ప్లే చేశాడేమో అని డౌట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ సెప్టెంబర్ 27నే సమాధానం దొరుకుతుంది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా రూపొందిన చిత్రం 'దేవర'. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజమౌళితో సినిమా చేసిన హీరో నెక్స్ట్ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం ఆనవాయితీగా వస్తుంది. 'ఆచార్య'తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్న దర్శకుడు కొరటాల శివ తిరిగి 'దేవర' చిత్రంతో ప్రూవ్ చేసుకోవాలని అవసరమైన ఎత్తైతే ఉంది. సో మొత్తంగా 'దేవర'పై పెద్ద బాధ్యత ఉంది. ఫలితం ఏమవుతుంది అనేది సెప్టెంబర్ 23న తెలుస్తుంది. మరోపక్క 2 భాగాలుగా తెరకెక్కుతున్న 'దేవర' మొదటి భాగం హిట్ అయితేనే రెండో పార్ట్ వచ్చే ఆస్కారం ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా 'దేవర పార్ట్ 1' ట్రైలర్ బయటకి వచ్చింది. ఎందుకో ఈ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా చూశాక కానీ సినిమా ఫలితంపై ఓ అంచనాకి రావటం అనేది కరెక్ట్ కాదు. సో ట్రైలర్లోని లోపాలను పక్కన పెడితే 'దేవర' పాత్ర సినిమాకి చాలా ముఖ్యమని ట్రైలర్ చెప్తుంది. కానీ 'దేవర' బ్రతికున్నాడా చనిపోయాడా అనేది క్లారిటీనివ్వలేదు. మరోపక్క ట్రైలర్లోని చాలా విజువల్స్ మొదటి భాగంలో కనిపించవు అనేది ఇన్సైడ్ టాక్. 'దేవర' పాత్ర ఎంట్రీ క్లైమాక్స్ లో ఉంటుందట. సో విజువల్స్ ఫస్ట్ షాట్ లో మిస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ దర్శకుడు వీరసింహారెడ్డి చాలా రివర్స్ స్క్రీన్ ప్లే చేశాడేమో అని డౌట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ సెప్టెంబర్ 27నే సమాధానం దొరుకుతుంది.